విశాఖ స్టీల్‌కి ఒక ప్యాకేజీ ప్రకటిస్తున్నాము అని కేంద్రం అనేది ఒక ప్యాకేజీ ప్రకటన చేశారు. కరెక్ట్‌గా ఎంత అన్నది ఒక పత్రిక అయితే 17,000 కోట్లు అంటది. ఒక మంత్రి అయితే 11,000 కోట్లు అంటారు. ప్రధాని గారు అయితే 10,000 కోట్ల పైన అంటారు. ఏదో మొత్తానికి ఒక ప్యాకేజీ అయితే ప్రకటించామని అయితే చెప్పారు. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం అన్నారు ముఖ్యమంత్రి. చరిత్ర ఈ నిర్ణయాన్ని మర్చిపోదు అన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. రకరకాలుగా దీన్ని స్వాగతించారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఎంత ప్యాకేజీ వస్తుంది, దేనికోసం ఆ ప్యాకేజీ ఖర్చు పెట్టబోతున్నారు అన్నది ప్రశ్న ఒకటి. అండ్ అసలు ఆ ప్యాకేజీ అనేది విశాఖ స్టీల్ని ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడడం కోసమా, లేక దాన్ని ప్రైవేటైజేషన్ చెయ్యడం కోసమా అనే అనుమానం కార్మికుల్లో కూడా కలుగుతూ ఉంది. ప్రైవేటైజేషన్ అది ఆపుతుందా, ప్రైవేటైజేషన్ని వేగవంతం చేసే కాదు అని కారణం లేకపోలేదు. ఇప్పటి వరకు దాన్ని ప్రైవేటైజేషన్ చెయ్యము అని వీళ్ళు ప్రకటించలేదు. ఇంతకుముందు విశాఖ స్టీల్ 100% పెట్టుబడులు ఉపసంహరిస్తాం, ప్రైవేటైజేషన్ చేస్తాము అని కేంద్రం ప్రకటించింది కదా ఇంతకుముందు. ఆ స్టేట్మెంట్ మేము ఉపసంహరించుకుంటున్నాము అని కేంద్రం చెప్పలే. సేల్లో విలీనం ముచ్చటే లేదన్నారు. ప్రత్యేకంగా విశాఖ స్టీల్కి ప్రత్యేక గనులు కేటాయించడం ఆ ఊసే లేదు. మరి ఏవీ లేకుండా అది ప్రైవేటైజేషన్ కాకుండా ఎలా ఆపుతారు అన్నది $1 మిలియన్ ప్రశ్న. అండ్ ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీ ప్రైవేటైజేషన్ని వేగవంతం చేయడం కోసమే అనే అనుమానాలు కూడా కార్మికులకు రావడానికి కారణాలు లేకపోలేదు. 2,300 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను తీసివేయడం కోసం ప్రణాళిక సిద్ధం చేశారట. అండ్ ఈ నెలాఖరు వరకు స్వచ్ఛంద పదవి విరమణ VRS కోసం అని చెప్పి ఈ నెలాఖరు వరకు టైం ఉంది. ఇప్పటికే దగ్గర 700 నుంచి 800 మంది VRSకి అప్లై చేశారట. నెలాఖరు వరకు టైం ఉంది కాబట్టి ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు కేంద్రం ప్రకటించే ప్యాకేజ్ దీని మీద ఉన్నటువంటి అప్పులు, లేకుంటే అప్పులకు వడ్డీలు కట్టడం కోసము, VRS తీసుకున్న వాళ్లకు ఈ డబ్బులు ఇవ్వడం కోసము, ఈ విధంగా దాన్ని వాడినారు అనుకుందాం. అండ్ చాలామంది ఎంప్లాయీస్ని తీసేశారు అనుకుందాం. ప్రైవేటైజేషన్ కాకుండా ఎవరు ఆపలేరు. అది ఇంకా డెడ్ ఈజీ ప్రైవేటైజేషన్. అది ప్రైవేటైజేషన్కి డెడ్ ఈజీ. మరి ఇప్పుడు వీళ్ళు ప్యాకేజీ ప్రకటించి అది బ్యాంకులకు లోన్లో, అదే బ్యాంకులకు వడ్డీలో లేకుంటే అసలు ఏదో కట్టడం కోసం, ఉద్యోగస్తులు VRSకు అప్లై చేస్తే వాళ్ళకి ఇవ్వడం కోసం, అండ్ చాలామంది ఉద్యోగులను తొలగించడం కోసం, సో దట్ ప్రైవేటీకరణకి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటున్నారా అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే ఈ స్టీల్ కార్మికుల మీద చాలా దారుణంగా మాట్లాడారు. అసలు వాళ్ళకి తెలివి లేదు, అంత అవివేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళంతా అవివేకం. ఏదో వీళ్ళు ఆందోళన చేస్తే ప్యాకేజీ ప్రకటించలేదు, ఆ ప్యాకేజీ ప్రకటించేటట్లు చేయడానికి వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళకేం ఆశకు అద్దు లేకుండా పోతుంది. ఫుల్ అత్యాశ పరులు వీళ్ళు. రకరకాలుగా అయితే నోరు పారేసుకున్నారు. వెరసి డెఫినెట్లీ ఒక బిగ్ క్వశ్చనే, ప్రైవేటైజేషన్ వేగవంతం చేయడం కోసం ఈ ప్యాకేజీ ప్రకటించారా? ఒకవేళ కాదు అంటే మరి ప్రత్యేక గనులు ఎందుకు కేటాయించరు? కేంద్రం దగ్గర ఉన్నాయి. 200 సంవత్సరాలకు కావాల్సినంత గనులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. విశాఖ స్టీల్ కేటాయించవచ్చు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు కదా. మరి ఏవీ చేయకుండా ప్రైవేటైజేషన్ ఆపడం కోసం ఒక ప్యాకేజ్ మాత్రం ప్రకటిస్తే అది ప్రైవేటైజేషన్ ఆపుతుందా? ఒకవేళ ప్రైవేటైజేషన్ ఆపేటట్లు అయితే, ఆ నిర్ణయం నుంచి వీళ్ళు వెనక్కి వెళ్ళేటట్లయితే విశాఖపట్నంలోనే నరేంద్ర మోదీ గారు ప్రకటించేవాళ్ళు. సో ఇవన్నీ కూడా వీళ్ళ ప్రతి చర్య కూడా విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నారనే అనుమానం కార్మికుల్లో అయితే ఉంది. మరి ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో చూడాలి. ఉద్యోగస్తులని తీసేస్తే ఇంకా ప్రైవేటైజేషన్ చేసేసినట్లే. మరి ఆ ప్రక్రియ కోసమే ఈ డబ్బు మెజారిటీగా ఖర్చు పెట్టబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ప్యాకేజీ ముచ్చట మొన్నాళ్ళు ముచ్చటేనా? ఇదంతా వాళ్ళ ప్రయోజనాల కోసమే అది రిలీజ్ చేశారా? ప్రైవేట్ వాళ్ళకి అమ్మడం కోసం, ఈజీ చేయడాలి, ప్రాసెస్ని ఈజీ చేయడం కోసం ఈ ప్యాకేజీ ప్రకటించారా? చూద్దాం, వెయిట్ అండ్ సీ.